మొత్తం ఏపీలో చూస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? అంత నీచాతి నీచంగా పరిపాలించిన నాయకుడు ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ మాకు వెళ్ళలేదు, మేము వెళ్ళలేదు. చాలా చండాలంగా ఉంది. ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం, బెదిరించడం, ఇది చాలా నీచంగా ఉంది. అంటే జగన్ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు కదా ఇప్పుడు. జగన్ అరెస్ట్ చేస్తే బస్టు పట్టుద్ది, రాష్ట్రం గందరగోళం అవుద్ది. అంటే ఉచిత పథకాలు సూపర్ సిక్స్ అని గ్యారెంటీ. అసలు ఈ ఉచిత పథకాల వల్ల దేశం నాశనం అయిపోతుంది. ఉచిత పథకాలు ఎవరు అడిగారండి? కష్టపడి పని చేసుకునే వాడికి ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవి కావాలని అడుగుతున్నారు, కానీ ఉచిత పథకాలు ఎవరికి కావాలా? అంటే ఉచిత పథకాలు వద్దంటారా? అసలు ఏ ఉచిత పథకాలు అవసరం లేదు. రైతులకు కూడా భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదు. రైతు భరోసా పర్లేదు, ఏం పర్లేదు. వాళ్ళు గిట్టుబాటు ధర ఇస్తే చాలు. ఇప్పుడు డిఏపి ఉంది, దాని రేటు పెరిగిపోతుంది, కంట్రోల్ చేయగలిగితే చాలు. ఇట్లా జగన్కి చంద్రబాబు నాయుడు తేడా అంటే ఏం చెప్తారు? జగన్కి పరిపాలన మామూలుగా ఇది పరిపాలన చేశాడు. ఏంటంటే దౌర్జన్యం చేస్తున్నాడు జనం మీద. అంటే రాజధాని మా వల్లనే సాధ్యమైతే పోలవరం ప్రాజెక్ట్ కూడా మేమే కంప్లీట్ చేస్తామని అంటున్నారు. ఆయన వల్ల సాధ్యమయ్యేది ఒకటే, డబ్బులు దోచుకోవటమే. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే మరి ఏమన్నా ఉపయోగం ఉందంటారా? పవన్ కళ్యాణ్ వేస్ట్ క్యాండిడేట్. ఎందుకనండి? అతను ఎవరికి ఏం చేస్తున్నాడు? అతను ఏముంది, డిప్యూటీ సీఎం అన్నాడు, హైదరాబాద్లో ఉంటాడు. వారంలో 5 రోజులు హైదరాబాద్లో ఉంటాడు, 2 రోజులు ఆంధ్రాలో ఉంటాడు. దానివల్ల ఉపయోగం ఉంది. అంటే సినిమాలు కూడా బాగానే తీస్తున్నాడు కదా మరి. సినిమాలు తను బ్రతుకు తెరువండి, తను బ్రతుకు తెరువు కోసం సినిమాలు చూసుకుంటున్నాడు, కానీ జనం కోసం కాదు కదా. జనం కోసం పరిపాలన చేయాలంటే ఏపీలో ఉండాలి కదా.